పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ నలుగుర్ని పోషిస్తున్నానిప్పుడు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నలుగుర్ని పోషిస్తున్నానిప్పుడు. అమలాపురం హైస్కూల్లో చదివి 18వ ఏట స్కూల్ ఫైనల్ పాసయ్యాను నేను. స్వగ్రామంలోనే నౌకరీ దొరుకుతుందేమోనని ఒక సంవత్సరం ప్రయత్నం చేశాను. సంవత్సరం కూడా నాకు శాఖాభేదం అడ్డువచ్చింది. ఏ డిపార్ట్మెంటులోకి వెళ్లినా ఇదే అడ్డు. విసుగు పుట్టింది. ఇక ఇక్కడ లాభం లేదనుకున్నాను. మా ఇంటికల్లా ఉన్నవాళ్లం మా అమ్మా నేనూను, బీదవాళ్లం. మా అన్నయ్య బతికి ఉన్నప్పుడు కొబ్బరికాయల వర్తకం చేసి ఉన్న కొంప ఎగరగొట్టాడు. చివరికి తన పెళ్ళానికి మనువర్తి కూడా దిక్కులేకుండా చేశాడు. మా వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక 60 ఏళ్ల తల్లీ నేనూ ఉన్నాము. పరీక్ష అయ్యేదాకా ప్లీడర్లు, సంపన్నులు తలో రూపాయి ఇచ్చి పోషించారు. తరువాత ఇక ఏటికి అడ్డుపడవోయి అన్నారు. మంచిమాటే అన్నారు వారు. ప్రయోజకుణ్ణి కావటానికి పునాది వేసిపెట్టారు వారు. ఆ ఉపకారం చాలదూ? ఊరు విడిచిపెట్టాలన్నాను. నెల్లాళ్లు బోధించగా మా అమ్మ అంగీకరించింది. 2 కావిళ్ల సామానుతోటి రాజమహేంద్రవరం ప్రవేశించాను. మా తాలూకావారు చాలామంది ఉన్నారు కాదు ఈ ఊరు ప్లీడర్లలో. అందర్నీ చూశాను. నౌకరీ దొరికిందాకా తలో రూపాయి ఇస్తామన్నారు. వారి ఆశీర్వచనాల వల్ల నెల్లాళ్లకే నాకు ఆధారం దొరికింది. మంచికో చెడ్డకో జన్మభూమి విడిచిపెడితే కాని నాకు ఉపాధి దొరికింది కాదు. పుట్టిన ఊరు విడిచిపెడితే నేనేమైనా చెడ్డానా? ముక్కవిల్లి సీతారాముడు. Sample complete. Ready to continue?